వ్యక్తికి మాత్రం ఒళ్ళు మండుతా ఉండిద్ది. ఈ పాటికి క్షమించండి మామ. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? మేము కూడా బాగున్నాం. అదే లాస్ట్ వీడియోలో చూశారు కదా, టీవీ అయితే చెప్పేలేమన్నమాట మనవాడికి. పోయిన శుక్రవారము ఏమో చెప్తే ఈరోజు గురువారం, దాదాపుగా వారం పట్టింది వచ్చే వారికి. వచ్చింది రా అబ్బాయి తీసుకెళ్ళని చెప్తే వచ్చా షోరూమ్ దగ్గరకు. అయితే తీసుకుని ఇంటికి వెళ్దాం. ఇన్స్టాలేషన్ సంగతి అనేది తర్వాత చూద్దాం. తమ్ముడు బాగున్నావా? ఉన్నాడా ఇతగాడు? అయ్యా వందనాలు అయ్యా. నాట్లు వేసేటప్పుడు రారా అంటే కోతలు కోసేటట్టు ఉంది. ఏడుంది? ఏడుందిలే. మంచిది. ఇదిగోండి మంది 138 సెంటీమీటర్స్ QLED. ఏం సంతకం? ఇది 55 ఇంచులు అనమాట. మనకి ఇంచుల్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు, చూద్దాం. చూసా వీడియో? చూడలేదా? అప్పుడప్పుడు పెట్టాలే. అయ్యో అయ్యో. ఇదిగోండి బిల్లింగ్ కూడా అయిపోయింది. మీదే. చేతిలో పెట్టండి ఇక. థ్యాంక్ యూ. ఏంది వెళ్ళా మరి? రేపు పంపిస్తావా వాళ్ళని? సరే సరే, ఉంటా మరి. నేను ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయను? మనకు పని ఉంది వాళ్ళతో. అయితే నువ్వు ఈ వారం రోజు ఎందుకు బతికావు తెలుసా నా దగ్గర నుంచి? రేపు భలే కనిపెట్టా, అందుకని చూపించావు. ఆయుడు చెప్పేస్తాడు. అయ్యో అయ్యో. సరే రేపు పట్టుకొస్తారు. అదే సరే అయితే సరే ఉంటా మరి. పడదామా? స్టెబిలైజర్ ఫ్రీగా ఇచ్చాడండి. మీరు కానీ కర్లపాలెం చుట్టుపక్కల ప్రాంతాల్లో కనుక ఉంటే SR ఎలక్ట్రానిక్స్కి వచ్చి అనిల్ పేరు చెప్పండి. మీకు ఖచ్చితంగా మంచి డిస్కౌంట్కి అయితే ఇక్కడున్న వస్తువు ఏదైనా సరే మంచి డిస్కౌంట్కి అయితే ఇప్పిస్తా నేను. అదండి విషయం. తీసుకెళ్ళైతే మన వాళ్ళు లోపల పెడుతున్నారు. దానికైతే మనకి ఏమి ఇన్స్టాలేషన్కి అయితే రేపు వస్తారంట. ఇది దాదాపు 3000 చిల్లరండి. ఇది ఫ్రీ ఇచ్చాడు గిఫ్ట్. ఇది బయటకు వచ్చింది ఆటో దాటి. అంతేనా? సరే వెళ్ళరాను మరి. కడదామా? ఇదేందండి, ఇది ఆటో నుంచి బయటకు వచ్చింది. ఆ చివరి నుంచి చివరికి వచ్చింది. ఇదిగోండి ఇంత బయటకు వచ్చింది. సరే మరి వస్తుందిలే. సరే కాల్ చేస్తావు ఉదయం. విషయం గట్టిగా కట్టేసారు రాళ్ళతో. మన అరమార్లో ఇది పట్టకపోవాలా, సరిపోయింది సంబడం. సరే తమ్ముడు. ఓకే. ఇంటికైతే వచ్చానండి. మా వాళ్ళు కాపు కాశారు చూడండి. ఆడాపుతాం పడి. ఇప్పుడు బిగుతావా? ఇప్పుడు పెడతా. ఏదమ్మా? అమ్మా అమ్మా నాకు తెలియదమ్మా, నాకు కొనుక్కొస్తుందమ్మా. అమ్మా ఎందుకమ్మా?
చేస్తానమ్మా. ఎందుకు దాని సైజుని చూసా ఏం సితారగాడు ఎలర్జీ వచ్చిందిగా మొహం చూడు ఉబ్బింది. కొంచెం పర్వాలే. నిన్నటి దాకా అసలు దొరద వచ్చింది, ఇప్పుడు తగ్గింది. ఇంజక్షన్ చెప్తున్నా పొద్దున్న. రామ్మా తెచ్చేలే చూద్దు రమ్మా. చూడు మొఖానికి కట్టుకోండి మీకు అందరు కలిసి. చాలా ఇంకా పెద్దది కావాలా? ఇంకా పెద్దదే. మీరు పెద్ద ఎరిగినాక జాబులు చేసి పెద్ద ఇంకా కొనుక్కోండి సరేనా? మామూలు టీవీ లాగే ఉంటుందమ్మా. ఇప్పుడు మనం బిగించేది ఏమి ఉండదు, స్టాండ్లు కూడా ఏం రావు, డైరెక్ట్ వాళ్ళే వాల్ మౌంట్ తెచ్చి బిగిస్తారు. ఓపెన్ ఎందుకు ఇప్పుడు? ఇంకా చూపినా అది కింద పెడతాను కూడా ఏమి ఉండవమ్మా. సరే సరే ఏదో ఒకటి చేద్దాంలే. ఇదిగో ఝాన్సీ ఎనమలప్పు మీ అన్నయ్య గారిది. ఇదిగో దాదాపు 2000 చిల్లరు. స్టేబిలైజర్ ఫ్రీగా ఇచ్చాడు. అది దింపదామే కదా అన్నీ. హెల్ప్ చేస్తారు, పట్టండి. సరిపోయింది. అబ్బాయి రేపు కళ్ళు అంతా చెదరతాయి కావాలి, కళ్ళు చెదరతాయి కావాలి. ఇక ఏందో కొత్తగా రకంగా ఉండిద్ది ఇక రేపు. చిన్నడా నువ్వు కూడా వెళ్ళి చెయ్యి. అయిపోయింది. అదని సంగతే. యాక్చువల్లీ ఇప్పుడు ఓపెన్ చేసిన పెట్టేది ఏం కాదు కాబట్టి వీళ్ళేమో చూపి అంటున్నారు. అందుకని చెప్పి వీళ్ళ కోసం చూపిద్దామని మన ఛానల్లోనే పెద్ద టీవీని అయితే అన్బాక్సింగ్ చేస్తా ఉన్నా. హ్యాపీ బర్త్డే QLED. ఏమో రాట్ల QLED. ఫస్ట్గా ఓపెన్ చేస్తే మనకి ఇచ్చాడు స్టాండ్లో. ఇప్పుడే చూడొచ్చు దీన్ని. అవునా, బిగియాలన్నావుగా. ఇవ్వండి మనకైతే 2 స్టాండ్ ఇచ్చాడు. ఇది పక్క ఇట్లా చూపిస్తా. మనకి యూజర్ మాన్యువల్, ఒక రిమోట్, దీనికి కేబుల్స్, యూజర్ మాన్యువల్ ఇవన్నీ ఇచ్చాడు అనమాట. తర్వాత చూద్దాం ఇవన్నీ. జాగ్రత్త పగలు పడుతుంది. ఏమై
ఆటది అది అని లోపల ఆగు చెప్తున్నాం. దీంట్లో పెట్టారు మళ్ళీ ఇదే చేయలేదు నేను పడిపోతుంది మార్కెట్ రోజు ఇదే ఎంత ఉంది కాన్సమేంటి ఎంత ఉంది అట్లా ఉంది దీని పరిస్థితి. నుంచో వెనక కొంచెం పట్టుకోండి జస్ట్ పడకుండా ఇట్లా వేయలేదు సార్. అదే విషయం మన 55 ఇంచెస్ టీవీ అయితే దానికి దీనికి తేడా ఉంది. ఇంకో చూస్తాను ఆగండి. గట్టి పట్టుకోనమ్మా. ఇది చూడండి దీని ముందు ఎంత ఉండొచ్చు. అదే విషయం ఇది 24 అది 55 ఆ వెనక ఉన్నది 32. అసలు ఒక టీవీ లేక ఆడుతున్న టీవీలు కప్పలు ఆడుతుంది చూడండి ఇంట్లో. అదైతే ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత అయితే తీసుకెళ్ళిపోతామండి. పెడదామా డాన్స్ టీవీ ఇప్పుడు టైం చాలా అయింది ఇప్పుడు వద్దే ఇదండి శాంసంగ్ బ్రాండ్లో 2K 4K టీవీస్ ఉంటాయి కదా, ఆ 4K తర్వాత అనమాట ఓఎల్ఈడి, మినీ ఎల్ఈడి, QLED అని ఉంటాయి. ఇది వచ్చేసరికి మనకి ఇదిగో బాక్స్ మీద ఉంది. QLED 4K వచ్చే వరకే 43,000 రూపాయలు ఇంత సైజ్ అయితే. అదే 4K తర్వాత QLED సేమ్ సైజ్ వచ్చే వరకు 10,000 పెరిగింది అనమాట. ఈరోజు విషయం ఏంటంటే ఈరోజు డేట్ అంతా 9. ఈరోజు 57,000 పెరిగిందంట. అది మేము బుక్ చేసినప్పుడు 53,000 ఉంది, 4,000 పెరిగింది. అది విషయం. ఇంత టీవీ మా ఇంట్లోకి వస్తుందని అయితే అనుకోలేదు. అదేదో అట్లా దుఃఖంగా జరిగిపోయింది. జాగ్రత్తగా కష్టపడి ఒళ్ళుంచి దగ్గర పెట్టి కట్టుకోవాలి. ఒక వ్యక్తికి మాత్రం ఒళ్ళు మండుతా ఉండిద్ది ఈ పాటికి. క్షమించండి మామ, ఏమనుకోవద్దు, కష్టపడదాం, అది సంగతి. ఇదైతే రేపు ఇన్స్టాలేషన్కి రేపు మార్నింగ్ వస్తానండి. అప్పుడైతే చూద్దాం. వీళ్ళు కట్టమన్నారు కానీ టైం 10 అయిపోయింది. చాలా రిస్క్ వ్యవహారం అన్నమాట ఇప్పుడు పెట్టుకున్నా కానీ. అందుకని చెప్పి రేపు పెడతాం. ఓకే, ప్రస్తుతానికి అది ఉంది కాబట్టి చూడండి. శాంసంగ్ కదా. అరే నేను ఇన్ని రోజులు అసలు నీకు ఎందుకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టదు సార్, నాకు తెలుసు, అందుకే కదా అందించి పంపించింది అంటున్నాడు. బతకెత్తాడు అంటున్నాడు. సరే అండి, దీనైతే ప్యాక్ చేసేద్దాం.